మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుని బిడ్డలారా, తిరిగి పునరుత్థానుడైన యేసయ్య చిట్ట చివరిగా పలికినటువంటి వాక్య భాగాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. అదేం మాట అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మీతో కూడా ఉన్నాను, సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, యేసయ్య యొక్క పునరుత్థానములో ఏ రకంగా ప్రభు ప్రజలను దర్శించాడు. రెండవదిగా దేవుడు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనమేంటో చూడగలం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళకముందు శిష్యులను చూసి చెప్పినటువంటి మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అంటే ఈ భూలోకం నుంచి వన్స్ ఫర్ ఆల్ తన శరీరముతో పరలోకానికి వెళ్ళబోతున్నాడు ప్రభు. అండ్ హీ విల్ నాట్ కమ్ బ్యాక్, మళ్ళీ తిరిగి రాడు. అంటే రెండవ రాకడలో వస్తాడు, కానీ మధ్యలో మళ్ళీ వచ్చే అవకాశం లేనటువంటి ఆ సందర్భంలో ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, అంటే భూలోకాన్ని వదిలి వెళుతున్నాడు. 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. ఈ భూలోకాన్ని వదిలి ఇక తండ్రి యొద్దకు వెళ్ళబోతుంటున్నాడు. అప్పుడు శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఎందుకు ఆ మాట అన్నాడు? సదాకాలం మీతో ఉంటానని దేవుడు చెప్పాల్సిన అవసరం ఏమింది? నేరుగా వెళ్ళిపోవచ్చు కదా, నేరుగా వెళ్ళిపోవచ్చు. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను రెండవ రాకడలో వస్తాను, ఈ రకంగా చెప్పొచ్చు. కానీ దేవుడు ఎందుకు సదాకాలం ఉంటానని ఆ మాట సెలవిచ్చాడు? అది కూడా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో బైబిల్లోనే వ్రాయబడింది కదా. ఎంతమంది శిష్యులు ఉన్నారంట అక్కడ? 16వ వచనం. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది శిష్యులు. ఇంకా ఎంతమంది ప్రజలు ఉన్నారో వేరే సువార్తలో మనకు కనపడుతుంది. 11 మంది శిష్యులు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రభు చెప్పేటువంటి మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము. అంటే ప్రభు రెండింటిని చూచాడు. యుగానికి ఒక సమాప్తి ఉండబోతుంది, అంతవరకు నేను మీతోనే ఉంటాను. యుగ సమాప్తి అంటే శిష్యుల కొరకు మాత్రమే కాదు ఈ సందేశం. ఈ యుగములో జీవించే ప్రతి ఒక్కరికి ఈ మాటను దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద డిసైపుల్స్. ఇది కేవలం శిష్యులకు సంబంధించినటువంటిది కాదు, ఇది ప్రతి ఒక్కరికి, ఈ యుగములో జీవించేటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి మాట. ఒకవేళ శిష్యులతో చెప్పాడు అంటే సరే అనుకోవచ్చు. అందరికీ ఎందుకు ఈ మాట చెప్పాడు? సదాకాలం ఉంటానని చెప్పాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఉండేటువంటి దేవుడే కదా. వై స్పెసిఫికల్లీ ఈజ్ మెన్షనింగ్ అబౌట్ దట్? ఎందుకు ప్రత్యేకంగా సదాకాలం ఉంటానని దేవుడు చెప్పాల్సి వచ్చింది? దేవుని బిడ్డలారా, దానికి 3 కారణాలు అదే భాగంలో మనం చూడగలం. ఎందుకు దేవుడు మనతో ఉంటాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించే అంశము, మనతో సదాకాలం ఉంటానని యేసయ్య ఎందుకన్నాడు? లేదా ఎందుకు మనతో సదాకాలం ఉంటాడు? సదాకాలం ఉండాలని ఎందుకు ఇష్టపడుతుంటున్నాడు? దేవుని బిడ్డలారా, ఒకవేళ ఒక ఇంటిలోనే ఒక 60 సంవత్సరాలు ఉన్నారనుకుంది, బోర్ కొడుతుంది మనకు. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఇంట్లోనైనా ఇంతకంటే మంచి ఇంట్లోకి పోవాలి, ఇంతకంటే శ్రేష్టమైన ఇంట్లోనికి వెళ్ళాలి. ఒకవేళ ఒక స్థలంలో 30 సంవత్సరాలు పనిచేసాడు అనుకో, వెంటనే మనకు ఒక థాట్ వస్తుంది, ఎప్పుడు ఇక్కడే నా పనిచేసేది, నాకు ప్రమోషన్ వచ్చి వేరే స్థలానికి వెళ్ళిపోవాలి. ఒకే స్థలంలో మనం ఉన్నాము అంటే వీ వాంట్ టు హ్యావ్ ఎ చేంజ్. మనకు మార్పు కావాలి, వేరొక స్థలం కోరుకోవాలి అని మనకి ఇష్టంగా ఉంటుంది. కానీ దేవుడు ఏంటండి, మనతో సదాకాలం ఉంటానన్నాడు. దేవుడు రాజప్రసాదంలో సదాకాలం ఉంటానని చెప్పలే, రాజులతో సదాకాలం ఉంటానని చెప్పలే, ప్రధానమంత్రులతో లేకపోతే ప్రముఖులతో నేను సదాకాలం ఉంటానని సెలవించాల. ఆయన నమ్మిన వారికి అందరికీ దేవుడు ఒక సందేశం ఇస్తున్నాడు, సదాకాలం ఉంటాను. ఏంటి ప్రభువా, మేమంటే మీకు ఎందుకు అంత ఇష్టం, మేమంటే ఎందుకు అంత భారం మీకు? సదాకాలం మనతో ఉంటాను అని దేవుడు చెప్పవలసిన అవసరం ఏముంది?
దేవుడు చెప్పవలసిన అవసరం ఏముంది? ఎందుకు మనతోనే ఉండాలని దేవుడు కోరుతున్నాడు? దేవుని బిడ్డలారా, ఇది నా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క హృదయం ఏంటి తెలుసా? దేవుని యొక్క హృదయం ఏంటి తెలుసా? మనతో అప్పుడప్పుడు కాదు, మనతో వీలున్నప్పుడు కాదు, మనతో అవసరం ఉన్నప్పుడు కాదు, సదాకాలం మనతో ఉన్నాను అని దేవుడు చెప్పడంలో హీ లవ్స్ సో మచ్. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోనండి. సదాకాలం, యుగ సమాప్తి వరకు, సదాకాలం యుగ సమాప్తి వరకు. నాకు అనిపిస్తుంది, ప్రభువా ఏంటి ఇంతగా ఒక సీరియస్ డెసిషన్ నువ్వు తీసుకోవడంలో గల ఉద్దేశం ఏంటి? సదాకాలం ఎప్పటికీ మనతో ఉంటాడంట, ఎప్పటికీ మనతో ఉంటాడంట. మనకే అనుమానం వస్తుంది కదా, ఏంటి దేవుడు సదాకాలం మనతో ఉంటాడా? ఎందుకు ఉంటాడు తెలుసా? ఈరోజు 3 విషయాలు ప్రభు మన ఎదుటికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఈ వాక్య భాగంలోంచే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఈరోజు మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి మనం 20 వరకు చదువుకున్నాం కదా. ఈ వాక్య భాగంలో నుంచే ఎందుకు దేవుడు సదాకాలం మనతో ఉంటాను అన్నాడు ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం. మొదటిగా 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16, 17 వచనాలు చదువుకుందాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. చాలు, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళారంట. 11 మంది శిష్యులలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? యేసు ప్రభు చెప్పాడు కదా, తాను బ్రతికినప్పుడు చెప్పినాడు ఎందుకు గలిలయకు వెళ్ళాలి అనేటువంటి సందేశం నేను ప్రారంభంలోనే ఇచ్చాను. ఈస్టర్ పర్వదినాన ఆ సందేశాన్ని దేవుడు మనకు అందించాడు. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ సందేశాలు ఉన్నాయి. గలిలయ కొండకు ఎందుకు వెళ్ళమన్నాడు, గలిలయకు ఎందుకు దేవుడు వెళ్ళమనడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు చెప్పిన గలిలయ కొండకు వాళ్ళు వెళ్ళారంట. అంటే వీళ్ళు ఎలాంటి శిష్యులు తెలుసా? దేవుడు చెప్పినటువంటి స్థలంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఎలాంటి స్థలానికి వెళ్ళమన్నాడు? కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర మంచి వాతావరణం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంటే ఈజీ. కొండకు వెళ్ళడం అనేటువంటిది అంత ఈజీ కాదండి. ఇప్పటికీ కూడా ఈ గలిలయ కొండ లేకపోతే యేసు ప్రభు జీవించిన ప్రాంతాలు ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేకుండా అదే రకంగా ఉన్నాయి. మళ్ళీ 2024 సంవత్సరాల క్రిందట ఇంకెంత దారుణంగా పరిస్థితులు ఉంటాయో. కానీ శిష్యులు ఏం చేశారు తెలుసా? ఎంత మంచి వాళ్ళంటే వీళ్ళు గలిలయ కొండకు వెళ్ళమంటే గలిలయ కొండకు వెళ్ళిపోయారు, గలిలయ కొండకు వెళ్ళారు. బైబిల్లో వ్రాయబడింది, యేసు తమకు నిర్ణయించిన, దేవుడు ఏం చెప్పాడో అదే స్థలానికి వెళ్ళేటువంటి విధేయులైనటువంటి శిష్యులు వీళ్ళు, విధేయత చూపేటువంటి శిష్యులు వీళ్ళు. అంత మాత్రమే కాదు, బైబిల్లో వ్రాయబడింది 17వ వచనం, ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. విధేయత చూపే వాళ్ళు మాత్రమే కాదు, ఆయనకు మొక్కేటువంటి వారు. యేసు ప్రభు కనబడితే మొక్కేటువంటి బ్యాచ్ వీళ్ళు. యేసు ప్రభు అంటే అంత భక్తి, యేసు ప్రభు అంటే అంత ఇష్టం, యేసు ప్రభు అంటే అంత గౌరవం వీళ్ళకు ఉంది. యేసు ప్రభు చెప్పిన స్థలానికి వెళ్తారు, యేసు ప్రభువును మొక్కుతారు. కానీ ఆ తర్వాత ఉండేదే బాధకరమైంది, కొందరు సందేహించరు. ఎవరు తెలుసా? వీళ్ళు విధేయత చూపించే వాళ్ళు మాత్రమే కాదు, మొక్కేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, సందేహించేటువంటి వారు. ఎందుకు సదాకాలం దేవుడు ఉంటానన్నాడంటే, మానవుని జీవితంలో ఎల్లప్పుడూ ఏదో ఒక సందేహం ఉంటుందండి, ఎల్లప్పుడూ ఏదో ఒక అనుమానం ఉంటుంది, ఏదో ఒక డౌట్ ఉంటుంది, ఏదో ఒక సంశయం ఉంటుంది, ఏదో ఒక రకంగా ఏ రకంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు చేస్తాడు దేవుడు? సందేహం మనిషి జీవితంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, యేసు ప్రభుని ఇప్పుడు మొక్కుతాము, యేసు ప్రభు ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాడు, ఇంకా నెక్స్ట్ ఏంటి మా పరిస్థితి? సందేహాలు చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి మేము? యేసు ప్రభుతో వెళ్ళాము. ఇప్పుడు యేసు ప్రభు లేకుండా ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు మమ్మల్ని పిలుస్తారు? మాకేం గుర్తింపు ఉంది? మా జీవితాల్లో ఎవరు ఆహ్వానిస్తారు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మా జీవితాలే కాదు, మా కుటుంబాల పరిస్థితి ఏంటి? అన్ని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాం కదా. ఎన్ని సందేహాలు.
బైబిల్లో వ్రాయబడింది, కొందరు సందేహించిరి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఉండేటువంటి పోరాటం ఏంటి తెలుసా? దేవుని చెప్పిన మాటలు వింటాం, దేవునికే మొక్కుతాం, దేవునికే ప్రార్థన చేస్తాం, దేవుని ఎదుటే మనము ఉన్నట్టుగా కనపడతాం, దేవుని వాగ్దానాలే మన చేతుల్లో ఉంటాయి, మన చేతుల్లో బైబిల్ తప్ప వేరొకటి ఉండదు. కానీ ఎందుకో ఎక్కడో ఏదో ఒక సందేహం అనేటువంటిది ఉంటుంది. అంటే సందేహము మనిషిని తరుముతూ ఉంటుందండి, మనిషిని వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సందేహం అనేటువంటిది వస్తుంది. ఎందుకు సందేహం వస్తుంది? బైబిల్లో 3 కారణాలు మీకు చూపిస్తాను. బైబిల్లో మనం గమనిస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎందుకు సందేహం కలుగుతుంది? ఎందుకు సందేహం కలుగుతుంది? అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడదోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో చెప్పెను. అక్కడ ఒక తండ్రి వచ్చాడు, యేసు ప్రభు యొక్క సన్నిధానంలో తన కుమారుని పెట్టాడు. అతని కుమారునికి ఉండేటువంటి వ్యాధి తొలగిపోనట్లుగా తన కుమారుని తీసుకొని వచ్చాడు. అంటే ఎక్కడికి తీసుకొని వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికే తీసుకొని వచ్చాడు, లేదా యేసు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు, యేసు ప్రభు సన్నిధానంలోనికే తీసుకొని వచ్చాడు, యేసు ప్రభు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్లోనికే తీసుకొని వచ్చాడు. కానీ ఎప్పుడైతే తన శిష్యులు వెలగొట్టలేకపోయారో యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏమైనా నీ వలనైతేనే, ఏమైనా జరిగితే, ఇక జరగలేదు ఇంతవరకు, ఇక ఏదైనా జరగాలి అంటే నీ వలన ఏదైనా జరగచ్చేమో, జరిగించు అని అనుమానపూర్వకముతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అనుమానంతో కూడినటువంటి విన్నపం. ఏంటో ఇంతవరకు రాలే జవాబు. నీ శిష్యులు ట్రై చేశారు, ఒకరు కాదు అందరూ ట్రై చేశారు, కూడగట్టుకొని అందరూ ప్రయత్నం చేశారు. బట్ నోబడీ కుడ్ విన్ ఓవర్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్య పైన ఎవరు విజయాన్ని సాధించలేనటువంటి పరిస్థితిలో ఏమైనా నీ వలనైతే డౌట్ అధికమైపోయింది. అరే ఈ బయట ఎక్కడెక్కడో తిరిగినప్పుడు జవాబు రాలా, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన, ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినా ఏం జరగల, ఇంకేమైనా జరుగుతుందా అనేటువంటి ఒక సందేహం అతని కలిగింది. అంటే సందేహం ఎప్పుడు వస్తుందంటే, వెన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్, ఒక జవాబు ఎదురు చూస్తున్నప్పుడు ఆ జవాబు రానటువంటి పరిస్థితిలో సందేహం ప్రారంభమవుతుందండి. అంటే నీ జీవితాల్లో దేవుడు ఇచ్చేటువంటి జవాబు ఆలస్యమైనప్పుడు దేవుని బిడ్డలారా, అంటే జవాబు కోసం ఎదురు చూశాడు, జవాబు రావడంలో జవాబు కోసమే వచ్చాడు, బాగవుతాడు అనుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత బాకాల. అందుకే అతను అంటాడు, ఏమైనా నీ వలనైతే. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనిషికి ఒక అనుమానం, జరుగుతుందో జరగదో, పొందుకుంటానో లేదో అని ఎప్పుడు ఉంటుందంటే, మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబు కంటే బదులు జవాబు రాని పరిస్థితులు ఉన్నప్పుడు. ఇది నేను వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో జవాబులు లేని ప్రార్థనలు మనము చేసినప్పుడు, జవాబులు రానటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు సందేహం కలుగుతుంది మనకు. అసలు దేవుడు ఇస్తాడంటారా? దేవుడు మేలు చేస్తాడంటారా? దేవుడు అద్భుతం చేస్తాడంటారా? దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో సందేహం మీ జీవితంలో ఉంది కదా, సందేహం మిమ్మల్ని వెంటాడుతుంది కదా, జవాబులు రానప్పుడంతా మొట్టమొదటిగా మీ దగ్గరకు వచ్చేది అనుమానమే కదా, కాబట్టి నేను మీతో ఉంటాను. దేవుడు ఎందుకు మనతో ఉండాలని కోరుతున్నాడు తెలుసా? దేవుడు ఎవరంటే ఆయన విశ్వాసానికి కర్త. సాతాను ఎవరు తెలుసా? సాతాను సందేహానికి కర్త. నీ దగ్గర జవాబులు రానప్పుడు వెంటనే సాతాను ఇంటర్ఫీర్ అయ్యి ఏం చెప్తాడంటే, ఇంకా జరిగేది కాదు, నీకు రాదులే, కష్టం లేదు. అందుకే దేవుడు అంటాడు, అలాంటి పరిస్థితుల్లో విశ్వాసానికి కర్త అయిన నేను మీతో ఉంటా. అందుకే దేవుడు అంట, సదాకాలం మీతో ఉంటా. జవాబులు రాని ప్రార్థనలు నీ జీవితంలో ఉన్నాయా? అలాగైతే దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటా. దేవుని బిడ్డలారా, మరి నాకు అనిపిస్తుంది, జవాబులు రాని ప్రార్థనలో దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? జవాబులు ఇవ్వాలి కదా, అంటే దేవుడు ఉంటున్నాడు, మరి జవాబు ఎందుకు రావడంలా? 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, నీలో ఒప్పుకోని పాపం ఏదైనా ఉంటుంది, లేదా దేవుడు తగిన సమయం చూస్తూ ఉంటాడు. ఏ సమయంలో దీవించాలనో ఆ సమయంలో దేవుడు దీవిస్తాడు, అంతే తప్ప ఇక మూడోది వేరొకటి ఉండదండి. ఒకటి, నీ పాపాల్లో నీవు జీవించినంత కాలం జవాబు రాదు. అంటే ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, దేర్ ఈస్ అన్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్, దేర్ ఈస్ అన్ ఆన్సర్ ఫర్ యువర్ నీడ్. కానీ ఒకవేళ అది తగిన సమయం కాకపోతే దేవుడు ఆలస్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, సందేహాలు మనిషిని తరుముతున్నాయి.
ప్రతి సందర్భంలో సందేహాలు కదా. మనం ప్రార్థన చేస్తుంటా ప్రభువా నాకు దయచే, వెంటనే సందేహం పుడుతుంది. అప్పుడే పోతుంది అంటారా? సందేహం ఎక్కడ? చర్చిలోనే, ప్రార్థనలోనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో సందేహాలు ఎప్పుడు ఉంటాయంటే, వెన్ వి డోంట్ రిసీవ్ అన్ ఆన్సర్ ఫర్ అవర్ ప్రేయర్స్ ఆర్ పాజిటివ్ ఆన్సర్ రానప్పుడు మన జీవితాల్లో సందేహం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సందేహం మధ్య మానవ పోరాటం జరుగుతూ ఉండగా దేవుడు అంటున్నాడు సదాకాలం. అంటే యుగ సమాప్తి వరకు భూలోకంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? సందేహం. యుగ సమాప్తి వరకు అంటే ఈ లోకం అంతమైపోయేంత వరకు సందేహం అనేటువంటిది మానవుని వెంటాడుతూనే ఉంటుంది. అది సేవకుడైనా, శిష్యులైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఎవరినైనా సరే సందేహం వెంటాడుతుంది. ఎందుకు సందేహం ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే నీ ప్రార్థనకు జవాబు రాదో. రెండవదిగా ఎప్పుడు సందేహం కలుగుతుంది అంటే, బైబిల్లో మీరు గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు చేయించిన కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానునకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. చాలు. ఇక్కడ యోహాను చెరసాల్లో ఉన్నాడండి. ఎవరండి యోహాను? స్త్రీలు కనిన వారిలో యోహాను లాంటి వాళ్ళు ఎవరు లేరు. అలాంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి జీవిత విధానం కలిగిన వ్యక్తి, ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి యోహానండి. ఈ యోహాను ఎవరు తెలుసా? యేసు ప్రభును చూస్తుండగానే ఏ రకంగా కనపడ్డాడంటే, 6 అడుగుల ఎత్తుండేటువంటి మనిషిగా, చాలా గంభీరంగా కనపడేటువంటి ఒక వ్యక్తిగా కాదు, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా చూచాడండి. అంటే ఆయన జీవితము ప్రత్యేకమైంది. ఆయన యేసయ్యను చూడడం కూడా చాలా ప్రత్యేకమైంది. యేసు ప్రభుని చూసి అంటాడు, లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. 30 సంవత్సరాలు మీ దగ్గర ఉంటే కనపడలేదు, ఇప్పుడు నాకు కనపడుతున్నాడు. ఈయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అలాంటి యోహాను చెరసాల్లో వేయబడ్డాడు. ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందుకు. ఉన్నట్టుగా ఆయా సందర్భాలలో మనం ఉన్నట్టుగా చెబితే కొంతమందికి నచ్చదు. ఒకవేళ ఏదైనా ఒక విషయంలో ఉన్నట్టుగా మాట్లాడితే నచ్చదు. అదే యోహాను చేసిన తప్పు. హేరోదు అన్యాయంగా, అక్రమంగా తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడని చెప్పి గద్దించి జీవితాన్ని సరి చేసుకొని చెప్తే యోహాను తీసుకొని వచ్చి చెరసాల్లో వేశాడు. దేవుని బిడలారా, ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో ఉన్నట్టుగా దేవుడు మాట్లాడితే మనకు నచ్చదు. ఉన్నట్టుగా దైవ సేవకులు మాట్లాడితే నచ్చదు. ఉన్నట్టుగా మనము విన్నప్పుడు మనకు నచ్చదు. అది మన జీవితాల్లో ఒక నష్టాన్ని తీసుకొని వస్తుంది. యోహాను ఉన్నట్టుగా మాట్లాడితే యోహాను చెరసాల్లో వేశారు. యోహాను భక్తి కలిగిన వ్యక్తి. యోహాను దేవుని యొక్క ఏమని చెప్పాలి, స్వరము, అరణ్యములో కేక వేయువకని శబ్దము, దేవుని సాధనము, దేవుని యొక్క ముంగుర్తు, దేవుని యేసు ప్రభు భూలోకానికి రాకముందు పంపబడినటువంటి వ్యక్తి యోహాను అంటున్నాడు. చెరసాలకి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో ఇతని లాంటి వాళ్ళు లేరు. యేసు ప్రభు ఎవరో చెప్పినటువంటి వ్యక్తి, యేసు ప్రభు యొక్క పరిచర్య ఏంటో చెప్పినటువంటి వ్యక్తి, అసలు యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడో చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అసలు ఆ మెస్సియావు నువ్వేనా అని అడుగుతున్నాడు. నాకు అనిపించింది, ఇంత గొప్ప వ్యక్తికి సందేహం ఎందుకు వచ్చింది? ఇంత గొప్ప వ్యక్తి కదా. స్త్రీలు కనిన వారిలో ఇతని లాంటి వాళ్ళు. ఇతని తల్లిదండ్రులు మామూలు వ్యక్తులు కాదు. వాక్య ప్రకారం జీవించినటువంటి భార్యాభర్తలు, పోటీపడి వాక్య ప్రకారం జీవించినటువంటి వారు. మరి వాళ్ళ కుమారుడైనటువంటి యోహాను ఇప్పుడు అంటున్నాడు, నాకు డౌట్ వస్తుంది, అసలు నువ్వేనా, నీవు కాకుండా ఇంకొకరైనా కనిపెట్టాలనా? అరే నీవే కదా కొన్ని అధ్యాయాలకు ముందు ఇదిగో లోకపాపాన్ని మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నావు. మరి ఏంటి ఇప్పుడు సందేహం వచ్చింది. సందేహము రావడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? నువ్వు అనుకున్న జవాబు రాకపోతే. రెండవ కారణం ఏంటి తెలుసా? అక్కడే కనపడుతుంది,
ఏమంటున్నాడు యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా. నీ జీవితంలో ఒక దీవెన కోసం కనిపెట్టుతూ టైం గడిచిపోతూ ఉండగా సందేహం ప్రారంభమవుతుంది. అసలు దేవుడు చేస్తాడా, దేవుడు విడిపిస్తాడా, దేవుడు బాగు చేస్తాడా? ఈ యేసయ్యను గురించి కదా నేను చెప్పాను, లోకపాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని. మరి యేసయ్య ఏంటి, ఏం చెప్పకుండా కమ్ము ఉన్నాడు? నేను చెరసాల్లో ఉంటే నా దగ్గరకు వచ్చి నన్ను విడిపించాలి కదా, బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చినటువంటి మెస్సియే కదా, మరి ఎందుకు ఈయన నన్ను పట్టించుకోవడంలా? అప్పుడు యోహాను అంటాడు, నేను కనిపెట్టాలనా లేదా? ఎంతకాలం కనిపెట్టాలి? మనిషి జీవితంలో ఆశించిన జవాబు రానప్పుడే కాదు, ఎప్పుడైతే నీ జీవితంలో ఆశీర్వాదం కోసం కనిపెట్టడం పెరిగిపోతుందో సందేహం వస్తుంది. అసలు దేవుడు ఇస్తాడా, దేవుడు దయచేస్తాడా, దేవుడు ఈ మేలు చేస్తాడా, దేవుడు నన్ను దర్శిస్తాడా, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవడంలా? నేను స్త్రీలు కనిన వారిలో శ్రేష్ఠుడని ఈయనే కదా చెప్పాడు. నాకు పరిచయం ఇవ్వబడింది, పరిచయం సక్రమంగా జరిగించాను కదా, ఏం తప్పు చేశాను? ఇప్పుడు చెరసాల్లో ఉన్నాను, నన్ను ఎందుకు విడిపించడంలా? ఎంతకాలం కనిపెట్టాలి? మనిషి జీవితంలో కనిపెట్టే అనుభవం ఒక సందేహాన్ని తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది నాన్న మనిషి జీవితంలో సందేహము అతని వెంటబడుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, సదాకాలం నేనుంటా. సదాకాలము సందేహాలు వెంటబడతాయి మనిషిని. అందుకే దేవుడు అంటున్నాడు, నేను సదాకాలం మీతో ఉంటాను. ఒకటి, నీ ప్రార్థనకు జవాబు రాకపోతే సందేహం ప్రారంభమవుతుంది. ఒకవేళ కనిపెడుతూ ఉండగా సందేహం ప్రారంభమవుతుంది. మూడోదిగా ఎప్పుడు సందేహం వస్తుంది తెలుసా? చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలుసు, సందేహానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన పేరు కూడా పెట్టేశారు, ఏంటి? డౌటింగ్ థామా, సందేహించేటువంటి తోమా. సందేహానికి కేర్ ఆఫ్ అడ్రస్. సందేహం అంటే తోమా అంటే సందేహం. ఎందుకు అలాంటి పేరు వచ్చింది అంటే, తోమా లేనప్పుడు యేసుప్రభు వస్తాడు. మనకందరికీ తెలుసు, అందరూ యేసుప్రభును చూస్తారు. పునరుత్థానుడైన యేసుప్రభును చూసి మేము ప్రభువును చూచామని తోమాతో ఎగ్జైట్ అయిపోయి చెప్పారు. తోమా, మేము ప్రభువును చూసాం. తోమా, స్త్రీలే కాదు, మేము కూడా చూసాం, మా మధ్యకు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు తోమా, దేవుడు యేసుప్రభు మరణాన్ని గెలిచాడు తోమా అంటే, తోమా ఏమంటున్నాడు? గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నేను నమ్మను. చిన్నపిల్లలు అంటారు కదా, నేను నమ్మను, అట్లా అంటున్నాడు. నేను నమ్మను. ఎవరు? తోమా. ఎలాంటి తోమా? లాజరు చనిపోయినప్పుడు అందరు వెనుకడుగేశారు. ఇప్పుడు వెళ్ళిపోతే యూదులు రాళ్లతో కొట్టి చంపుతారు, కాబట్టి వద్దు అని అందరూ అడ్డగిస్తే తోమా అన్నాడు, లేదు, పదం వెళ్దాం, చావడానికైనా సిద్ధమే అని ధైర్యం కలిగినటువంటి తోమా మామూలు వ్యక్తి కాదండి, ధైర్యం కలిగినటువంటి తోమా. కానీ ఇప్పుడు తోమా అంటున్నాడు, నేను నమ్మను. ఎందుకు తోమా నువ్వు నమ్మవు? 10 మంది చెప్తున్నారే, 10 మంది చెప్పేది నువ్వు నమ్మవా? ఒకరు కాదు చెప్పేది. ఒకరైతే భ్రమలో ఉంటారు, ఇద్దరైతే భ్రమలో ఉంటారు, 10 మంది ఏ రకంగా ఉంటుంది? అది భ్రమ కాదు, ఒక రియాలిటీ కదా అనేటువంటిది అతని తలంపులో రావాలి. ఇతను ఎలాంటి వ్యక్తి తెలుసా? సందేహం ఎందుకు వచ్చింది తెలుసా? నేనున్నప్పుడు ఎందుకు రాలే ప్రభు? నేనున్నప్పుడు రావచ్చు కదా, నేను లేనప్పుడు ఎందుకు వచ్చాడు? నేనున్నప్పుడు వచ్చి ఉంటే బాగుండు కదా. నాకు రాలేదు, వేరే వాళ్ళకి ఎందుకు జరిగింది ఇది? నేను పొందుకోలేదు, కానీ వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని బిడ్డలారా, సందేహం ఎప్పుడు వస్తుందో తెలుసా? నాకు రాలేదే, వేరే వాళ్ళకు వస్తుంది. నేను పొందుకోలేదే, వేరే వాళ్ళు అనుభవిస్తున్నారే. నా జీవితంలో వాగ్దానాలు నెరవేరుకున్నాయి, వేరే వాళ్ళ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతున్నాయి. వై అనేటువంటిదే ఒక వ్యక్తి జీవితంలో సందేహాన్ని తీసుకొని వస్తుంది. తోమా అంటున్నాడు, మీ 10 మంది కనపడ్డాడు, 11 మందిగా మనం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు దేవుడు? రెండవదిగా తోమా ఎలాంటి వాడు తెలుసా? ఎవరైనా ఊరికి చెప్తే నమ్మడు. మనం అంటాం కదా, అప్పుడప్పుడు గాలి మాటలు అంటాం కదా, గాలి మాటలు నమ్మడు. ఊరికే ఏదో చెప్తారు కదా నమ్మడు. అంత ఈజీగా నమ్మేటువంటి వ్యక్తి కాదు. హీ వోంట్ యాక్సెప్ట్ ఈజీ ఆన్సర్స్.
సులువైన జవాబులు ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. మేము ప్రభువును చూచిద్దామంటే ఏంది ప్రభువును చూడడం? ఏమనుకుంటారు ప్రభువును చూడడం అంటే? మీరు ఆయన చేతుల్లో గాయాలున్నాయి, ఆయన ప్రక్కలో గాయం ఉంది, ఏంటి అంత సులువు అనుకుంటున్నారా? పునరుత్థానుడైన యేసయ్యను చూడ అంత సులువు అనుకుంటున్నారా? ఏంటి అంత సులువుగా మీరు నమ్ముతారా? అంత సులువుగా నేను నమ్మను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు కాకుండా వేరొకరికి దీవెనలు వస్తుంటే, నీకు కాకుండా దేవుడు వేరొకరి ప్రార్థనలు వింటుంటే, నీకు కాకుండా దేవుడు వేరొకరిని దర్శిస్తుంటే సందేహం వస్తుంది. ఏం ప్రభువా, ఇంకెప్పుడు? అందుకే దేవుడు అంటున్నాడు, సదాకాలం నేను మీతో ఉంటాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? ఎలాంటి సందేహం కూడా నువ్వు వెళుతున్నా, నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు, నీ ప్రార్థనకు ఒక నెగిటివ్ ఆన్సర్ వచ్చింది, నువ్వు అడిగిన దేవుడు ఇవ్వకుండా ఉన్నాడనే తలంపులో ఉన్నావా? దేవుడు అంటారు, నేను నీతో ఉన్నాను, భయపడకు. ఒకవేళ రాకపోయినా నేనున్నాను. ఐ యామ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల సంపూర్ణమైన బాధ్యత నాదే. కనిపెడుతూ చెరసాల్లో ఉన్నావా? యోహాను, భయపడకు, నేనున్నా. ఒకవేళ నీ జీవితంలో అందరికి దీవెనలు వస్తున్నాయి, నీకు రావడంలో, నీ కుటుంబంలో జరగడం లేదా? అలాగైతే దేవుడు అంటే నేనున్నా, సదాకాలం నేనుంటా, నన్ను చూడు, అంతేగాని నీ సందేహాలను చూడకు. అది దేవుడిచ్చేటువంటి జవాబు అండి. అంటే ఎందుకు సదాకాలం దేవుడు ఉంటానని సెలవిచ్చాడు తెలుసా? సదాకాలం. అవిశ్వాసికే కాదండి సందేహాలు, విశ్వాసి కూడా ఉంటాయి. ప్రవక్తకే కాదు, స్త్రీలు కనిన వారిలో యోహాను లాంటి వ్యక్తి లేడు, అలాంటి వ్యక్తి కూడా సందేహాలు ఉన్నాయి. సందేహము, అనుమానము, సంశయము మనల్ని జీవితాంతము వెంటాడుతుంది. దేవుడు అంటున్నాడు, అది సదాకాలం మీతో ఉంటాయా? పోటీగా దేవుడు అంటారు, నేను కూడా సదాకాలం మీతో ఉంటా. ఎప్పుడు నీకు సందేహం వచ్చినా దేవుడున్నాడు, నాతో దేవుడు చెప్పిన మాటలను ఎప్పుడైతే నువ్వు నమ్మగలవో నీ జీవితంలో అద్భుతాలు జరిగించగలవు. గొప్ప దేవానికి వందనాలు, మీ సన్నిధిని బట్టి వందనాలు, మీ సన్నిధిని బట్టి వందనాలు, మీ సన్నిధిని బట్టి వందనాలు, మీ సన్నిధిని బట్టి వందనాలు. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉండగా దేవానికి స్తోత్రం ఉందండి. ప్రతి అంధకార శక్తి యొక్క అధికారం యేసు నామమందు తొలగిపోవును గాక. ప్రతి సాతాను కాడి ఇప్పుడు విరిగిపోవును గాక. దేవుని యొక్క సన్నిధిని తండ్రి అనుభవిస్తూ ఉండగా నీకు వందనాలు. నీ సన్నిధిలో సంపూర్ణమైన విడుదల ఉంది ప్రభా. ఏ పాప బంధకాలు ఇక్కడ వచ్చారు, ఏ పాప బంధకాలు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ప్రతి పాప బంధకము తునగలగునుగాక. సర్వాధికారి అయిన యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాగా, లెట్ ఎవ్రీ బాండ్స్ ఆఫ్ ద డెవిల్, బాండేజెస్ ఆఫ్ ద డెవిల్ బి టోటల్లీ డిస్ట్రాయిడ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు నా దేవుని శక్తి పనిచేయునుగాక. ఎవరి జీవితాల్లో సందేహిస్తూ ఉన్నారో, అనుమానాలు, సంశయాలు అధికమైపోయాయో, యేసయ్యా మీరు సదాకాలం ఉంటారని సెలవిచ్చిన మాటలు బట్టి ఇప్పుడు అడుగుతున్నా, ప్రతి సందేహము తొలగిపోవునుగాక, అనుమానాలు తొలగిపోవునుగాక. యేసు వైపు మేము చూస్తూ విశ్వాసంతో అడుగులేదుముగాక. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీకే వందనాలు. మీరు చేసిన ప్రతి మహోపకారాన్ని బట్టి వందనాలు. మీరు దర్శించిన నీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై
ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.